ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సకలాశీర్వాదములకు కారణభూతుడా, నిఘనమైన శక్తిగల నామమునకు వేలాది వందనాలయ్యా. మేలు చేయుటకే మాతో ఉన్న దేవా, నిన్ను ఆశ్రయించు వారికి మేలు చేసే దేవా, మీకు స్తోత్రములు తండ్రి. నీ కరుణాహస్తము మాకు తోడుగా ఉంచే దేవా, మహాగణుడవైన దేవా, మీకు స్తోత్రములయ్యా. తండ్రి, గడిచిన దినమంతా మీ సజీవమైన రెక్కల చోటును భద్రపరిచి, ఏ మంచి ఉందని, ఏ పరిశుద్ధత ఉందని లోకంలో తండ్రి ఎంతోమంది శ్రేష్ఠులు గనులు చూడలేని మరి ఒక శ్రేష్టమైన ఉదయకాలమునిచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయండి అయ్యా. ఎన్నో సమస్యలతో ఇబ్బందులతో బాధపడుచు నలిగిపోతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీపై భారం వేసి ప్రార్థించి పరిష్కారం పొందే విశ్వాసం ప్రతి ఒక్కరిలో పుట్టించండి అయ్యా. కష్ట నష్టాలను బట్టి కృంగిపోతున్న వారికి సహాయం చేసి సమస్యలన్నిటిపై విజయాన్ని అనుగ్రహించండి అయ్యా. యవన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యవనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు, వాక్యము చేతనే కదా అని సెలవిచ్చిన దేవా, నీ వాక్శక్తితో యవనులు స్థిరపరచండి తండ్రి. వారు మీలో శక్తివంతమైన పాత్రలు తండ్రి. పరిశుద్ధత, జ్ఞానము, మంచి నిర్ణయాలు తీసుకునే తెలివిని వారికి దయచేయండి ప్రభువా. ఈ మాయలోకంలో పడకుండా మిమ్మను అనుసరించే హృదయాన్ని వారికి ఇవ్వండి తండ్రి. మీ చిత్తానికి లోబడి జీవించేలా సహాయం చేయండి అయ్యా. సమస్యలకు భయపడకుండా మీ మార్గంలో నడవడానికి కృపనివ్వండి దేవా. చదువుకుంటున్న విద్యార్థులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి చదువులో జ్ఞానము, తెలివిని, మేధస్సును దయచేయండి తండ్రి. ప్రతి ఒక్క పరీక్షలో ధైర్యంతో ముందుకు సాగుటకు సహాయం చేసి ఆశీర్వదించండి అయ్యా. చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఏసయ్యా. మంచి ఆరోగ్యంనిచ్చి ఈ లోకపు దురాత్మల నుండి, అంధకార శక్తుల నుండి కాపాడండి అయ్యా. వృద్ధాపంలో ఉన్న తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి తండ్రి. వారికి మీరు తోడుగా ఉండి మీ నామానికి మహిమకరంగాను అనేకులకు దీవెనకరంగాను ఉండులాగా ప్రతి ఒక్కరిని ప్రార్థించే యోధులుగా దీవించము తండ్రి. అయ్యా, మా జీవితాల్లో ఉన్న ప్రతి విధమైన అశాంతిని, అనారోగ్యము, క్షామము, ఇరుకులు, ఇబ్బందులు, ప్రతి సమస్య ఈ క్షణమే యేసయ్యా నీ నామములో విడుదల దయచేసి ఆరోగ్యము, సమాధానము, నెమ్మది, సమృద్ధినివ్వండి ప్రభా. మీ దీవెనలు, మీ ఆశీర్వాదములు మా కుటుంబములపై, మా బిడ్డలపై కుమ్మరించి దీవించండి అయ్యా. ఎంతోమంది యవన బిడ్డలకు ఉద్యోగాలు లేక, వివాహాలు కాక ఏకాంగులుగా ఉంటున్నారయ్యా. వారి జీవితాల్లో నూతన కార్యం జరిగించం తండ్రి. ఈరోజు మేము చేయు పనులలో, మా వ్యాపారములలో, మా ఉద్యోగములలో, మేము వెళ్ళు ప్రతి మార్గంలోనూ మీ కృపా, కనికరము, క్షేమము, సమృద్ధిని కలుగు చేసి మా సరిహద్దులు విశాలపరిచి ఆశీర్వదించండి అయ్యా. తండ్రి, మా కష్టార్జితం అన్యుల పాలు కాకుండా కాపాడము తండ్రి. మా కుటుంబాలలో ఉన్న ప్రతి ఆర్థిక పరిస్థితుల్లో మీరు దిగివచ్చి మీ ఆకాశ వాక్యంలు విప్పి మా కుటుంబాలలో ఉన్న ప్రతి కష్టాన్ని, నష్టాన్ని తీసివేసి సమృద్ధిని దయచేసి నీ రెక్కల నీడలో మమ్మల్ని కాపాడి ఈ ఉదయకాలమని దీవెనలతో, ఆశీర్వాదాలతో మమ్మను, మా కుటుంబాలను, మా సంఘములను దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును, ప్రియరక్షకుడైన యేసయ్య నీ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసయ్య ఆశీర్వాదము, ఆయన కృప, మేలులు నిత్యము మనందరిపై ఉండునుగాక. ఆమెన్.